అయ్యా, నేను విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గత 19 సంవత్సరాలుగా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాను సార్. నేను గతంలో 2008లో నాపై ఏసీబీ కేసు ఒకటి ట్రాప్ చేశాను. అది కక్ష పెట్టుకొని అప్పుడున్న డి ప్రకాష్ గారు ఈ మధ్యకాలంలో జేడీగా హాస్పిటల్ జాయిన్ అయ్యి మళ్ళీ సూపరింటెండెంట్ గారు కలిసి ఇద్దరు కలిసి ఎంప్లాయీస్ అందరికీ మీటింగ్లు పెట్టారు, కమిటీలు ఏర్పాటు చేశారు. ఎలక్షన్ గ్రూపులుగా ఏర్పాటు చేసి అందరినీ హాస్పిటల్ తరఫున అందరినీ కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసి మొత్తం ఎంక్వైరీ చేయించి అసలు వైసీపీ అభ్యర్థులు ఎవరు ఉన్నారు, టీడీపీ అభ్యర్థులు ఉన్నారు మొత్తం చేయించేసి ఒక కమిటీలు ఏర్పాటు చేసి జరిగింది సార్ ఇదంతా. కానీ బయటికి ఎవరు రావట్లేదు, అందరూ భయపడిపోయి సర్వే కూడా చేయించారు. ఎంప్లాయీస్ ఎంతమంది సపోర్ట్ ఉన్నారు అసలు వైసీపీ అని సర్వే కూడా చేయించారు, కమిటీలు వేయించారు. కమిటీ నెంబర్లో చాలామంది పేర్లు ఉన్నాయి సార్, భయపడి ఎవరు రావట్లేదు. ఈ గొడవలలో కొంతమంది ఆయన టార్గెట్ చేసి టెర్మినేట్ చేయడం జరిగింది. మేము వ్యతిరేకించడం వల్ల మా ఓటుకు మేము వినియోగించుకోవడానికి మా తప్పు ఏంటి అని చెప్పి మేము ఎదిరికిచ్చాము. దాని నిమిత్తం మేము గవర్నర్ గారు లేఖలు కూడా రాసాము, చాలామంది సంతకాలు పెట్టి అందరూ అందించారు సార్. కానీ దాని వ్యతిరేకం వల్ల మమ్మల్ని అందరినీ వ్యతిరేకించి ఇప్పుడు ఉద్యోగాలు తీపిటం టెర్మినేట్ చేయటం, ఇప్పుడు 4 వర్కులు తీశారు, టెర్మినేట్ చేశారు. అసలు ఈ విషయాలని చెప్పాలంటే హాస్పిటల్ జరిగే చాలా కుంభకోణాలు ఉన్నాయి సార్. చెప్పాలంటే నేను అందరికీ కూడా మినిస్టర్ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మన సీఎం గారి ఫేస్కి వెళ్ళి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ లెటర్లు ఇచ్చాను సార్. లెటర్లు ఇచ్చి అందరికీ అవన్నీ మీకు తెలియపరుస్తాను సార్. నేను ఆక్సిజన్ ప్లాంట్ కోవిడ్ కాడ నుంచి పూర్తిగా మూసేశారు. కావాలని ఎలక్ట్రికల్ డిస్కౌంట్ చేపించేసి దాన్ని పక్కన పెట్టేసి లక్షలు ఖర్చు పెట్టి కమిషన్ల కోసం ఆక్సిజన్ కొంటున్నారు. మొన్న రీసెంట్గా మార్చరీకి పవర్ సప్లై పోయి మార్చరీ బాడీ మరి డీకంపోజ్ అవుతుంటే ఆదివారం మధ్యాహ్నం పోతే సోమవారం మధ్య నేను వచ్చి రీస్టోర్ చేసే సప్లై ఎవరు పట్టించుకోవాలి దాన్ని. నేను ఇంత కష్టపడి పనిచేశాను సార్. నేను ఆ సప్లై ఇచ్చినందుకు కూడా హాస్పిటల్ మెటీరియల్ వాడి పనిచేస్తే కూడా దానికి కూడా 45,000 బిల్లు పెట్టి డిస్పాచ్ రెడీగా ఉంది చెక్ చేయడానికి. అది పెద్ద కుంభకోణం సార్. అసలు పనిచేస్తే మొత్తం హాస్పిటల్ సిబ్బంది మెటీరియల్ కూడా హాస్పిటల్ అయ్యి దానికి కూడా బిల్లు పెట్టుకున్నారు. వర్కర్స్ జీతాలు వచ్చి మాకు 18,000 జీతాలు ఎలక్ట్రీషియన్స్కి ఇవ్వాల్సి పోయి కుర్రాళ్ళకి 12,000 ఇస్తున్నారు సార్. ఈఎస్ఐ పిఎఫ్లు ఈఎస్ఐలు కూడా ఏమీ లేవు. వాళ్ళకి షాక్ కొట్టి చచ్చిపోతే ఎవరు బాధ్యతలు సార్? దానికంతా చాలా అభియోగం సార్. మొత్తం లెటర్ల ద్వారా నేను అందించాను, ఆ లెటర్లు మీకు ఇస్తాను సార్. చెప్పే టైం కూడా లేదు కాబట్టి మీరు లెటర్ ద్వారా పరీక్షించి మాకు న్యాయం చేయండి సార్. నా మీద చాలా అభియోగాలు పెడుతున్నారు. నేను ఎదురుకిచ్చినందుకు నా మీద కంప్లైంట్ ఇదిగోండి సార్. అటెండెన్స్ గురించి ఒక కంప్లైంట్ ఇచ్చారు సార్. నా పేరు కుక్కరిగడ్డ కన్నయ్య, కటారి కన్నయ్య అనే సెక్యూరిటీ గార్డు ఉండగా అతని అటెండెన్స్ ఫేక్ అయితే అది తీసి నాకు యాడ్ చేసి నాకు మెమో ఇచ్చారు. దానికి నేను ఎక్స్ప్రెస్ ఇచ్చాను సార్. నేను ఆ తర్వాత వచ్చేసి డీజిల్ మీద డీజిల్ కమిషన్ తప్పు ఉంది చెప్పి లెటర్ ఇచ్చాను సార్. నేను డేటా మొత్తం కలెక్ట్ చేసి ఇచ్చాను. ఆ తర్వాత ఎంక్వైరీ చేశారు. నా పరిధిలో ఉన్న సూపరింటెండెంట్ గారు అప్పుడు ఇతను తప్పులేని లెటర్ ఇచ్చారు. అది కాదని మళ్ళీ తప్పుల లెటర్లు పెట్టేసి జై భీము గీము ఏ పేర్లు పెట్టేసి నాకు ఎంక్వైరీ చేపించడం, నన్ను సతాయిచ్చేసి నా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. 4 రోజులు నేను తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నాను. నా భార్య పిల్లలు వదిలేసి నేను అక్కడ మా అధికారుల దగ్గరికి తిరిగి మొత్తుకుంటున్నాను సార్. నేను మొత్తుకుంటే ఇకనే ఉంది మీకు పరిష్కరిస్తామని చెప్తున్నారు, కానీ ఇంకా అయ్యేది ఏం కనపట్లేదు సార్. దాదాపు 15 మంది ఉన్నారు సార్. ఆయన లిస్టులో 14 మంది అన్నారు సార్ టార్గెట్. మేము ఎవరైతే నోరు తిప్పి ఎదిరికిచ్చారో వాళ్ళందరినీ టెర్మినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఆయన నేను కాకుండా ఇంకా ఉన్నారు సార్. ఇంకా నేను కలిసి వచ్చాను. నీ బాధ అన్నయ్య నేను త్వరలోనే పరిష్కరిస్తాను, నువ్వు ధైర్యం వెళ్ళని చెప్పేసాను. కానీ ఎప్పుడు జరిగిద్దని తెలియదు సార్. ఇంకా నా ఆవేశంతో తట్టుకోలేక నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటిమేషన్ తెలుసుకోవడం, నా మీద మెమోలు రెడీ చేయడం. రీసెంట్ మళ్ళీ మెమో సార్ జైబూమ్ అనే లెటర్తో రాపించి ఎంక్వైరీ లెటర్ పంపించారు. సెలవులో ఉండగా నాకు ఎంక్వైరీ నోటీస్ పంపించారు సార్. చేతికి నోటీస్ ఇవ్వలేదు, ఫోన్లో మెసేజ్ పంపించారు. నేను ఎలా వస్తాను సార్? ఎంక్వైరీకి డ్యూటీలో సెలవులో ఉంటే నేను ఎలా వస్తాను సార్? ఈ నవ్యకాలు మోపినట్టు నాన్న టార్చర్ చేస్తున్నారు సార్. విషయం అసలు ఆ ప్రకాష్ గారు సూపరింటెండెంట్ గారు కలిసి ఎన్నో అరాచకాలు చేస్తున్నారు సార్. హాస్పిటల్ ఎందుకు బాగా అవుతుంది సార్. ఉద్యోగస్తులందరూ కూడాను లెటర్లు రాపిచ్చి ఛాంబర్లో ఇండివిజువల్గా లెటర్లు రాపిచ్చేసి ఆయనకి ఎవరే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద పేర్లు పెట్టి రాపిచ్చేసి టెర్మినేట్ చేస్తున్నారు. వాస్తవంగా ఆఫ్కాస్ట్ నుంచి రెగ్యులర్ చేపిస్తానని చెప్పేసి పాయింట్ మొదలుపెట్టింది అతను సార్. మీ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కొద్దిగా నేను చేపిస్తాను, నేను 2 సంవత్సరాల అధికారంలో ఉంటాను, వైసీపీ గవర్నమెంట్ నాకు అధికారంగా అండగా ఉంది, నేను పెద్ద పోస్టులోకి వెళ్తాను, తర్వాత మీరు ఓట్లేసి గెలిపించండి జగన్ గారిని, మొత్తం మీకు చూస్తానని చెప్పేసి ఆ ఖర్చులు మీరు పెట్టుకోండి అని చెప్పేసి ఆయన పురమాయించి ఈరోజు ఆ నిందలని తప్పుకోవడం కోసం మామే వేసి మమ్మల్ని అహోలంగా టెర్మినేట్ చేస్తున్నారు సార్. ఆయన చేసింది మొదలుపెట్టింది స్కీమే ఆయన సార్. అసలు మొత్తం మేము డబ్బులు కలెక్ట్ చేసాం. మా తోటి ఎంప్లాయ్ సత్యనారాయణ ఉన్నాడు సార్, అతను కూడా డబ్బులు కలెక్ట్ చేశారని తీసుకున్నారని చెప్పేసి టెర్మినేట్ చేస్తారు. మేము 2,000 దారి ఖర్చుల కోసం వీళ్ళు కలెక్ట్ చేశారని సార్. ఆ విషయం నాకు పూర్తి తెలియదు. వాళ్ళు ఎంక్వైరీలు వస్తే వాళ్ళు చెప్పారు, నన్ను టెర్మినేట్ చేశారని వాళ్ళు చెప్తున్నారు. చాలామంది సార్ ఉంది, శశి గారు ఎంతలో ఉన్నారు సార్, దాదాపు 15 మంది ఇంకా ఉన్నారు. ఆడవాళ్ళు అసలు చాలా భయబందుకు గురవుతుంది సార్. ఎవరు కూడా మీరు ఇండివిజువల్ ఎంక్వైరీ నేను ప్రతి ఒక్కరిని కోరింది ఏంటంటే సీఎం గారితో సహా ఆసుపత్రి ఎందు విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ ఇండివిజువల్గా చేయండి. చేస్తే ఇక్కడ జరిగే అరాచకాలు అన్యాయాలు మొత్తం బయటపడతాయని చెప్పి నేను తెలియపరుస్తాను సార్. దయించి నా ఎందు మీరైనా సార్ మీడియా అందరూ సహకరించి పూర్తి విచారణ జరిపించండి సార్. ఎవరు ఎక్కడ తప్పులు చేశారు పూర్తి క్షమించండి సార్. నేను 1 సంవత్సరం పాటు పాత హాస్పిటల్లో పనిచేసినందుకు 3 కోట్లు నేను వాడుకున్నాను సార్ హాస్పిటల్ డబ్బులు. దాని గురించి నేను మెమో ఇచ్చారు సార్. 3 కోట్లు అసలు పాసిబిలిటీ ఉంటుందా సార్? 1 సంవత్సరం డ్యూటీ చేశాను నేను, ఇన్ఛార్జ్ ఎలక్ట్రికల్ డ్యూటీ. దాని నిమిత్తం డీజిల్ ఎంత వాడింది మొత్తం కూడా నేను రికార్డు మొత్తం సబ్మిట్ చేశాను. నా దగ్గర బుక్ మొత్తం ఉంది. వీళ్ళు కావాలని ఫేక్ క్రియేట్ చేసి డిఈలు ఏఈలు అందరినీ వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని ఆయనకి ఎంతో డబ్బు ఉంది కాబట్టి డబ్బులు అందరికీ ఇచ్చేసి మేనేజ్ చేసుకొని నా మీద తప్పుడు రిపోర్ట్లు చేసి నేను ఒకరిని బాగా ఎలిగేషన్ చేస్తాను వీళ్ళ మీద అని చెప్పేసి టెర్మినేట్ చేయడానికి సిద్ధపడి నా మీద చాలా రిపోర్ట్లు రెడీ చేస్తున్నాను సార్. మొత్తం
ఆ డీజిల్ 3 కోట్లు ఎలా పాజిబిలిటీ సార్? అలా హాస్పిటల్కి వచ్చి సొంత బడ్జెట్ 2-3 కోట్లు అయితే నేను 3 కోట్లు నేను ఎలా రాస్తాను సార్? నేను ప్రతి రికార్డులో ఏడీ గారు, సూపరింటెండెంట్ గారు, ఏఈ గారు సంతకాలు పెడతారు, ఒక రికార్డ్ అసిస్టెంట్ సంతకాలు పెడతారు. వాళ్ళు చూపించి డీజిల్ లోపల పోస్తాం, వాళ్ళు చూపించి మేము జనరేటర్ రన్ చేస్తాము. గంటకి ఎంత జనరేటర్ కలిపి డేటా ఉంది, రికార్డు మెయింటైన్ చేసిన రికార్డు ఉంది. దానికి కూడా 3 కోట్లు నాకు నోటీస్ ఇచ్చారు సార్. ఎన్ని నిందలంటే నేను నిందలు పాలు చేస్తాను. కోట్లు కూడా తినేది వాళ్ళు. అసలు నన్ను నిందలు పాలు చేస్తాను సార్. నేను చాలా ట్రాన్స్పరెంట్గా డ్యూటీ చేస్తున్నాను. కావాలని ఇట్లా ఇరిగేషన్ పెట్టేసి నన్ను మానసికంగా కృంగిస్తారు. ఇక మీద నాకు న్యాయం జరిగిపోతే నేను కుటుంబంతో సహా ఇదే హాస్పిటల్కి వచ్చి నేను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా సార్. ఇక నాకు వేరే దారి లేదు. ఇక మీద నాకు న్యాయం జరగకపోతే కనుక 3 కోట్లు అదే ఉంటుంది సార్. నా డేటా మొత్తం చెక్ చేసుకోమని చెప్పండి సార్ అధికారులని. బ్యాంక్ డేటా మొత్తం డేటా చెక్ చేసుకోమని సార్. పెట్రోల్ బంక్ కూడా మార్చేసుకొని ఆయనకు అనుకూలమైన పెట్రోల్ బంక్ పెట్టుకొని కమిషన్ల కోసం నా మీద నిందలు పాలు చేస్తున్నాడు సార్. 30 సంవత్సరాల బట్టి పెట్రోల్ ఇచ్చే బంకులు మానేసి ఈ బంకులు తీసుకొని నా మీద నిందలు పాలు చేసి 3 కోట్లు స్థాయి నాకు పెట్టాడు. ఏ జనరేటర్ ఎంత కాలిద్దో, ఎన్ని అవర్లు కాలిందో మొత్తం డేటా ఇచ్చాను. ఆఖరికి జనరేటర్ డేటా కూడా మార్చి దాన్ని విజిలెన్స్కి ఇచ్చి తప్పుడు రిపోర్ట్ క్రియేట్ చేసి నాకు నోటీస్ ఇప్పించారు సార్. జనరేటర్ రీడింగ్ కూడా మార్చారు. ఇచ్చిన డేటా కాకుండా వాళ్ళు వేరే రీడింగ్ మార్పిచ్చేసి ఇచ్చారు. నేను కంపెనీ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం పాజిబిలిటీ ఉందా అంటే కిలోస్కరం అడిగితే ఉందండి, కొత్తగా వచ్చిన జనరేటర్ బట్టి మార్చుకోవచ్చు, రీడింగ్ మార్చుకోవచ్చు, అవర్స్ లెక్క ఉంటే మార్చుకోవచ్చు, పాత కుదరదు, మీ కూడా అదే పని చేసి ఉంటాడు మీ సూపరింటెండెంట్. నేను మానేసే డ్యూటీలో నేను పూర్తిగా సమాచారం వెళ్ళకపోతానని చెప్పి అది కిలోస్కర్ కూడా చెప్పారు సార్. నా డేటా కావాలి